జార్ఖండ్ లో 22 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లను రద్దు చేస్తూ సోరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జార్ఖండ్ ప్రభుత్వం 2 వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. జార్ఖండ్ లో 22 ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్ని రద్దు చేస్తూ సోరెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. 2 వారాల్లో దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నిర్వహించిన పరీక్షల్ని రద్దు చేయాలంటూ గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలతో ఈ పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లు పరిశీలించిన జార్ఖండ్ హైకోర్టు రద్దు ఉత్తర్వుల అమలుపై గురువారం స్టే విధించింది. పలు పరీక్షల్లో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించిన 4 అభ్యర్థులు ప్రభుత్వ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. తమ వాదన వినకుండా పరీక్షలు, నియామకాల్ని ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసిందని వారు వాదించారు. పలువురు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, తాజా నిర్ణయంతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ అభ్యర్థులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఇలా అందరినీ ఒకేసారి తొలగించడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తమ నిబంధనల ప్రకారమే పరీక్షలు రాసి మెరిట్ జాబితాలో స్థానం పొందామని తెలిపారు.